భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెంలో 20 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వరరావు. అనంతరం కార్యాలయం స్థలదాతలు పోలబోయిన కుటుంబస్తులు ప్రభాకర్రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్య గార్లను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో పంచాయతీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ పాయం ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం ఎంఆర్ఓ నాగప్రసాద్, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుసేన్, మాజీ సర్పంచ్ పోలబోయిన శ్రీవాణి, మండల నాయకులు ఎర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాదర స్వాగతం, సుస్వాగతం. పోలబోయిన ప్రభాకర్రావు గారికి, పోలబోయిన నరసింహరావు గారికి, పోలబోయిన కృష్ణమూర్తి గారికి, పోలబోయిన ముత్తయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి నా తరపున, ప్రభుత్వం తరపున, ప్రజల తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కరకగూడెం మండలంలో ఈ గ్రామ పంచాయతీ యొక్క సౌకర్యార్థం, ఈ గ్రామ పంచాయతీ పాలన సజావుగా జరిగేదానికోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంగా కేంద్రంగా మీకు అమలయ్యేదానికోసం అర్హత పొందినటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడానికి అందుబాటులోకి ఇవాళ మనం గ్రామ పంచాయతీ బిల్డింగ్ను మనం ప్రారంభం చేసుకున్నాం. ఇది మీ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల వారికి వారి జీవన విధానంలో మార్పుల కోసం, వారు ఆర్థికంగా నిలబడేదానికోసం ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చేయుతని అందుకొని అన్ని రకాలుగా లాభపడాలనే దానికోసం ఈ యొక్క గ్రామ పంచాయతీ మీకు మీ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈ రఘునాథపాలెం పంచాయతీలు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తా ఉన్నా. ఆ వైపు ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ రఘునాథపాలెం పంచాయతీతో పాటు తాటిగూడెం పంచాయతీలో, వెంకటాపురం పంచాయతీలో, ఒట్టంవారి గుంపు పంచాయతీలో, చిర్రమల్ల పంచాయతీలో 5 పంచాయతీలు దాదాపు 65 నుంచి 70 లక్షల రూపాయల వరకు నిధులు మంజూరు చేయించుకొని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు మనం ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. వచ్చే ముందే తాటిగూడెంలో కూడా 12 లక్షల రూపాయలతో చేపట్టినటువంటి 3 సీసీ రోడ్లకు ప్రారంభం చేసి తాటిగూడెం పంచాయతీలు ఇక్కడికి వచ్చాను. ఇది అయిన తర్వాత మళ్ళీ వెంకటాపురం, వట్టంవారి గుంపు, చిర్రమల్ల పంచాయతీల్లో కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఈ రోజున ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఈ శుభ సమయాన ఈ పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ ప్రారంభోత్సవంతో పాటు ఈ పంచాయతీలో ఇవాళ మన గవర్నమెంట్ మీరు ఎన్నుకున్నటువంటి, మీరు ఓట్లేసి గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజున అనేకం చెప్పాం, అవన్నీ మీరు విన్నారు. ఇది మీరు విశ్వసించి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశానికి ఎన్నో సేవలు చేసింది, త్యాగాలు చేసింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, వచ్చింది. ఇవాళ పథకాలు కూడా అతి తక్కువ సమయంలో, గత 10 ఏళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ అతి తక్కువ సమయంలో, సంవత్సర కాలంలో, ఈ 15-16 నెలల్లోనే మీకు అందిస్తున్నాం అనేది ఈ తరఫున మీ ఎమ్మెల్యేగా మీరు ఓటేసి గెలిపించడం మీ మనిషి అని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మంచినీళ్ళ సమస్య లేదు. వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి ఓహెచ్ఎస్ఆర్? ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. ట్యాంకులు మొత్తం ఈ పంచులు ఎన్ని ట్యాంకులు? 3 ఉన్నాయి సార్. 3 ట్యాంకులు. నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. గోదావరి నీళ్లు వస్తున్నాయి సార్. ఆ లీకులు ఏం లేవుగా? లేవు సార్. 3 ట్యాంకులు సఫిషియెంట్ గా అన్ని కుటుంబాలకు నీళ్ళు ఇస్తున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు హ్యాండ్ బోర్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి సార్. 8 పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయి. రిపేర్లు ఏం లేవు. ఎన్ని డబ్బులు అంటే 2 డబ్బులు ఎండాకాలానికి నీటి దాని నుంచి మన గవర్నమెంట్ కలెక్టర్లకు ఇచ్చింది. ఎంపీడీలు కూడా ఇవ్వడం జరిగింది డబ్బులు కొంత. ఎక్కడ రిపేర్ వచ్చినా, ఎక్కడ బ్రష్ చేయాలన్నా,
పంపు బ్రషింగ్ చేయాలన్నా, మెయిన్ లైన్ వేయాలన్నా, సింటెక్స్ ట్యాంక్స్ పెట్టుకోవాలన్నా, టెంపరరీ నీరు సప్లై చేయాలన్నా డబ్బులు పుష్కలంగా గవర్నమెంట్ ఇచ్చింది. ఎవరికి నీళ్ళ ఇబ్బంది లేదు ఇక్కడ. సంతోషం. ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే మీరు అందుబాటులో ఉండి పరిష్కారం చేయండి. నీళ్ళ ఎండాకాలంలో ఎవరు కూడా నీటి ఎద్దరికి గురి కావద్దు. ఓకేనా? చూసుకోండి. ఇంకేమున్నాయి పంచాయతీలో? ఇంకేమైనా చేయాలి? డెవలప్మెంట్ రోడ్లు ఏమైనా ఉన్నాయి? మట్టి రోడ్లు ఏమైనా ఉన్నాయి? రాసి నాకు ఇట్లా చేయి చూపక, నువ్వు పేపర్ మీద పెట్టి నాకు ఇంకెన్ని రోడ్లు చేయాలి నాకు రాసి, ఏమేమి సమస్యలు నాకు తెలియజేయి. ఓకే? జాగ్రత్త చూసుకో. పంచాయతీ ప్రజలందరినీ మంచిగా చూసుకో. ప్రభుత్వ పథకాలు రాబోతే అందించండి. ఓకే? 500 గ్యాస్ బండ్ ఎంతమందికి వస్తుంది? ఎవరు చూసేదెవరు? 192 కోట్లు ఎంతమందికి 500 గ్యాస్ బండ్ వస్తుంది? అందరు వింటారు, మైక్లో చెప్పండి. 150 మంది వరకు వస్తున్నాయి సార్. 192 కుటుంబాల్లో 150 మందికి వస్తున్నాయి సార్. మరి ఇంకా 32 మందికి ఎందుకు రావట్లేదు? మన దగ్గరికి రావాలి సార్. వాడికి కొద్దిగా ఆధార్ అకౌంట్ మిస్ మ్యాచింగ్ అవ్వటం, మిస్ మ్యాచ్ ఆధారు అకౌంట్ పేరు తప్పుడు వల్ల ఆ 32 మందికి రావట్లేదు. వాళ్ళని కూడా మీరు ఎవరో రావట్లేదు వెరిఫై చేయండి. మీరు ఏం చేస్తారంటే 200 యూనిట్లు ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రావట్లేదు, అర్హత ఉన్న వాళ్ళందరికి ఇవ్వాలా. నేను అనేది నా పేరు చెప్తే మీరు నమ్మొద్దు. ఎవరైనా నా పేరు తెస్తే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి, నన్ను కలవండి. ఎక్కడ కూడా ఒక రూపాయి బిల్ల కూడా ఏ పథకానికి ఎవరికి ఇవ్వద్దు. అందరికీ ఉచితంగానే మన ప్రభుత్వం పథకాలు అందిస్తా ఉంది. ఈ భూభారతిలో మీ భూ సమస్యలు, వారసత్వ పట్టా మార్పిడి జరగాలన్నా, కొన్న భూమికి పట్టా మార్పిడి జరగాలన్నా, ఏదైనా సరే ఇంతకుముందు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేది, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు హైదరాబాద్ పోయేది. కానీ ఈరోజు అట్లా లేదు. భూభారతి చట్టం వచ్చింది. ఈ నెల 28 మండలాల్లో 28 జిల్లాల్లో 28 మండలాలు పైలట్ మండలాలుగా స్టార్ట్ అయినాయి ఈ రోజు నుంచి. తర్వాత జూన్ మొదటి వారంలో ప్రతి గ్రామానికి అధికారులే వస్తారు. మీరు ఎక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోనవసరం లేదు, ఆర్డీఓ దగ్గరికి పోనవసరం లేదు. జూన్ నెలలో అధికారులే మీ దగ్గరకు వస్తారు. పోయిన గవర్నమెంట్ ఈఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది, రెవెన్యూ రికార్డులు లేకుండా చేసింది, రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసింది. ఇవాళ దాన్ని పునరుద్ధరిస్తూ మన గవర్నమెంట్ భూభారతి చట్టం తీసుకొచ్చింది. జూన్ నెల నుంచి మీ గ్రామాలకు వచ్చి గ్రామ సంస్థలు పెడతారు. ఎవరికి భూమి సమస్య మీ దగ్గరికి అధికారులు వస్తారు, ఎవరికి రూపాయి ఇవ్వద్దు. అధికారులు మీ సమస్యలు తెలుసుకుంటారు, అక్కడే పరిష్కారం చేస్తారు. ఎంఆర్ఓ మీ దగ్గర ఎంఆర్ఓ సరిగా చేయలేదని డౌట్ వస్తే అన్యాయం జరిగింది అనుకుంటే మీరు ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. గతంలో అప్పీల్ చేసుకుంటే పట్టించుకునే నాదులు లేడు. గత గవర్నమెంట్ లో ఆర్డీఓ దగ్గర తేడా జరిగిందంటే కలెక్టర్ గారికి మీరు అప్పీల్ చేసుకోవచ్చు. న్యాయపరమైన సలహాలు ప్రభుత్వం తరఫున లాయర్ ఉంటాడు. మీరు ఏ లాయర్కి డబ్బులు ఇవ్వని అవసరం లేదు. మంచి చట్టం వచ్చింది, అద్భుతమైన చట్టం. భూభారతి చట్టం, భూ రక్షణ చట్టం, భూ సమస్యలు సత్వరం పరిష్కరించే చట్టం భూభారతి చట్టం వచ్చింది. కాబట్టి భూ సమస్యలు ఏమున్నా సరే మీరు పరిష్కారం చేసుకోండి. అధికారులు మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పండి. పట్టా లేకపోతే పట్టా పొందండి. సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేసుకోండి. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సరి చేసుకునే అవకాశం మీ గ్రామాలకు వస్తారు, మీకు చేసి పెడతారు. ఎవరికి రూపాయి అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అన్ని అయిపోయినాయి కదా, ఇంకేం లేదు. మనం ఏదైతే ఉందో మనకు కులగణన సర్వే జరిగింది, మళ్ళీ సర్వేలు చేసినారు. ఎవరికి రేషన్ కార్డు లేదు, అధికారులు లెక్కలు రాసినారు. ఇంకా ఎవరైనా పేరు రాలేదని రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు పెట్టుకోండి. వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డు